40 రోజుల్లో ఎందుకు కట్టలేదు? ఈ ఎఫ్ఐఆర్ ఏం కట్టారు? ఎఫ్ఐఆర్లో ఏం కట్టారు? ఆ తల్లి ఆరోపిస్తుంది అని చెప్పని ఎఫ్ఐఆర్లు కట్టారు. ముద్దాయి ఎక్కడున్నాడు సార్? చంద్రబాబు నాయుడు గారు, ముద్దాయి ఎక్కడున్నాడు? మీ కస్టడీలో ఉన్నాడా? ఎక్కడున్నాడు? 48 గంటలైంది చంద్రబాబు నాయుడు గారు, 48 గంటలైంది. ఎంత ఫార్స్గా ఈ ఎఫ్ఐఆర్ని ఎంక్వైరీ చేయిస్తున్నారంటే, సిపి మీద అభియోగాలు. ఎందుకు అభియోగాలు? మార్కాపురం వెళ్ళి టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చారు. టాస్క్ ఫోర్స్ ఎవరి నాయకత్వంలో నడుస్తుంది? విజయవాడ పోలీస్ కమిషనర్ గారి నాయకత్వంలో నడుస్తుంది. ఆయనకి తెలియకుండా, ఆయన ఆదేశాలు లేకుండా, ఆయన కనుసైగలు లేకుండా ఆఖరికి హోంగార్డు కూడా బయటికి కదలడం. టాస్క్ ఫోర్స్ అంటే డైరెక్ట్లీ రిపోర్టింగ్ టు సిపి, వర్కింగ్ అండర్ సిపి. మరి టాస్క్ ఫోర్సు ఎడిషనల్ డీసీపీనే ఎవరినో మీరు విచారణ చేయిస్తారు. ఎవరితో చేయిస్తారు? దిశ డిఎస్పీతో చేయిస్తారు. అంటే అని ఏసీపీ డిఎస్పీ ఒకళ్ళే సార్. ఇక్కడికి వచ్చి ఏసీపీ అంటారు, ఊరుదా బెజవాడ దాటితే డిఎస్పీ అంటారు, సబ్ డివిజనల్ ఆఫీసర్. ఏముంటుంది? ఎవరిని పిలుస్తాడు అతను? సిపిని పిలవగలడా? లేదు. సిపి కింద పనిచేసేటువంటి టాస్క్ ఫోర్స్ ఎడిషనల్ డీసీపీ గారిని పిలిచారు. ఆవిడ బహుశా నేను అనుకోవడం ఎడిషనల్ ఎస్పీ ర్యాంక్ అనుకుంటున్నాను, ఆ ఎడిషనల్ డీసీపీ గారు. లేకపోతే కన్ఫర్డ్ ఐపీఎస్ అయ్యారో తెలీదు. వారిని ఒక డిఎస్పీ స్థాయి అతను పిలిచి విచారణ చేస్తాడు. ఎలా చేయగలడు? ఎలా జరుగుద్దో తెలీదా? ఎలా జరుగుద్దో చెప్పండి సార్. ఇప్పుడు మీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద విచారణకి మీ మంత్రి సుభాష్ని లేదా మీ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని వీళ్ళని వేస్తే విచారణ ఏం జరుగుద్దో మనకు తెలీదా? ఏం జరుగుద్ది సార్? దాంట్లో మీరెక్కడా కూడా నేను అడుగుతున్నా, నమ్మకాన్ని కలిగించారు. ఈ సాయికృష్ణ బతికున్నాడా, చనిపోయాడా? ఏం జరిగింది? 48 గంటలైంది. సిఐ నాగరాజు గారిని పిలవలేదు, టాస్క్ ఫోర్స్ని పిలిచారు. కానీ టాస్క్ ఫోర్స్ బాస్ ఎవరు? విజయవాడ సిపి గారిని పిలవాలి కదా. విజయవాడ సిపి గారిని ఎందుకు పిలవలేదు? పిలవాలి కదా. టాస్క్ ఫోర్స్ మొత్తం బాధ్యులు విజయవాడ సిపి గారు. ఆవిడెవరో అమాయకురాలని దొరికిందని చెప్పి ఆవిడని పిలుస్తారు. ఈవిడొక అమాయకుడు దొరికాడు, నాగరాజుని. ఇవాళ విజయవాడ కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి. సిపి గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు మార్కాపురం వెళ్ళి ఆయన పికప్ చేసింది. ఆ కుర్రోడిని వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఫోన్ లాక్కున్నారు. ఫోన్ లాక్కుని ఆ ఫోన్లో ఆ కుర్రోడిని ట్రేస్ చేసి ఆ కుర్రోడిని అక్కడి నుంచి మార్కాపురం నుంచి తీసుకొచ్చారు. ఏదో దేనికోసమో అతన్ని పూర్తిగా హింసించారు. అది అయిపోయిన తర్వాత కృష్ణలంక పోలీసులకు అప్పచెప్పారు. ఆ తర్వాత అతను జాడ తెలియట్లేదని చెప్పి చెప్తున్నారు. టాస్క్ ఫోర్స్ మీ నాయకత్వంలో పనిచేస్తుంది. కొత్తగా అతని మీద క్రైమ్ లేదు, బెయిల్ మీద బయటికి పోయాడు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటే తీసుకొచ్చి కోర్టుకు కదా పెట్టాలి. మే 9వ తారీఖు అతను పికప్ చేస్తే మే 9వ తారీఖు నుంచి గమ్మత్తు ఏంటంటే, ముద్దాయిగా ఉన్న నాగరాజుని ఇంతవరకు పిలిచి విచారణ చేయరు. టాస్క్ ఫోర్స్ ఆవిడని పిలుస్తారు. టాస్క్ ఫోర్సు కమిషనర్ గారి తర్వాత రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ఆఫీసర్ని పిలుస్తారు విచారణకి. శ్మశానానికి వెళ్తారు. కృష్ణలంక శ్మశానంలో మీకు ఏమైనా హింటు దొరికిందా? కృష్ణలంక శ్మశానానికి వెళ్ళొచ్చారు కదా పోలీసులందరూ, ఆ పుస్తకాలు తెచ్చారు. అక్కడ శవదహనం చేసేటువంటి బాధ్యుడైనటువంటి భాషను తీసుకొచ్చారు బయటికి పోలీస్ స్టేషన్కి. ఇవన్నీ మీడియా కథనాలు మీడియాలో చూపిస్తున్నారు.
వస్తున్నాయి, ఫోటోలు వస్తున్నాయి. నిజంగానే నేర పరిశోధనలో అత్యంత అనుభవం సంపాదించినటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు లేదా పోలీసులు పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న శ్మశానానికి తీసుకెళ్ళి తగలెట్టారని ప్రజలు నమ్మంటారా? ఇవన్నీ మా సందేహాలు. ఆ శ్మశానానికి వెళ్ళారని ఎలా చెప్తారు మీరు? అంటే ఇది కేవలం మాకున్నటువంటి అనుమానాలు, కేవలం దీన్ని నీరుగార్చడం కోసం, ప్రజల్లో మీ మీద, మీ ప్రభుత్వం మీద ఏర్పడుతున్నటువంటి క్రోధాగ్నిని చల్లార్చుకోవటం కోసం మాత్రమే ఈ ఎఫ్ఐఆర్, మీరు కట్టినటువంటి ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ 107/226 ఈ ఎఫ్ఐఆర్ లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు, రాజమండ్రి ఎస్పీ గారు వచ్చి విజయవాడ సిపి దగ్గర నేరం జరిగితే విచారణ చేస్తారా? ఎలా చేస్తారు సార్? టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎత్తుకొచ్చారు. ఇవాళ బయట రూమర్స్ ఏంటి? మీడియా కథనాలు కానీ ప్రజల్లో రూమర్స్ ఏంటి? ఏం చెప్తున్నారు? ప్రజలకు ఉన్న అనేక సందేహాలు. ఏదో ఒక మహిళ వ్యవహారంలో ఇతను ఎత్తుకొచ్చారని చెప్పి చెప్తున్నారు కొంతమంది. మరికొంతమంది ఏమంటారు? లేదు, ఎవరో బాగా డబ్బున్నోళ్ళక ఆస్తుల సెటిల్మెంట్లో ఇతను ఎత్తుకొచ్చారు అని చెప్పి చెప్తున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం? అసలు టాస్క్ ఫోర్స్ వాళ్ళు కొత్తగా జరిగినటువంటి క్రైమ్ లేకుండా టాస్క్ ఫోర్స్ ఎందుకు వెళ్ళింది? ఎన్బిడబ్ల్యూ ఉంటే ఇన్ని ప్రజలకు సందేహాలు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందని చెప్పని మీరు చెప్పారని ఆ తల్లిగారు చెప్తుంది. ఆ తల్లి చెప్తున్నట్టుగా మీరు ఎక్కడ ఇంతవరకు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందని కూడా ఎక్కడ పోలీసులు ఇంతవరకు ఎవరికి చెప్పరు.